హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజున నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే కార్తీక మాసం వచ్చింది, అందులో కూడా ఏకాదశి అనేది వస్తుంది కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉన్నానండి. మనకు ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు అనేటివి వస్తూ ఉంటాయండి. అలాగే ఈ కార్తీక మాసంలో కూడా 2 ఏకాదశులు అనేటివి వస్తున్నాయండి. అలాగే మొదటగా వచ్చేటటువంటి ఏకాదశిని మనం కార్తీక శుద్ధ ఏకాదశి అని, చిలుక ఏకాదశి అని, ఉత్తాన ఏకాదశి అని, అలాగే ప్రబోధిని ఏకాదశి అని కూడా మనం పిలుచుకుంటామండి. అయితే ఈ కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం అండి. అలాగే ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని ఉసిరి చెట్టు రూపంలో పూజిస్తామండి. అలాగే తులసి అమ్మవారిని గౌరీదేవి రూపంలో అయితే మనం పూజన అనేది చేసుకుంటామండి. అలాగే మనం కార్తీక దామోదరుడిగా కూడా మనం స్వామివారికి పూజలు అనేది చేసుకుంటూ ఉంటామండి. అలాగే ఈ మాసం మొత్తం ఉసిరి దీపాలను కూడా వెలిగిస్తూ ఉండాలండి. అలాగే ఈ మాసం చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం అండి. ఈ మాసంలో వెలిగించేటటువంటి ఏ ఒక్క దీపమైనా సరే ఆ శివకేశవులకి మనం చేరుతుందండి. ఈసారి వచ్చినటువంటి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి శనివారం రోజున వచ్చిందండి. అందుకే ఇంత ప్రత్యేకమండి. శనివారము, ఏకాదశి, అలాగే స్వామివారి పూజ చాలా అంటే చాలా బాగుంది కదండి. అందుకోసం అని చెప్పేసి మనం ఈ కార్తీక శుద్ధ ఏకాదశిన మనం స్వామివారిని అయితే మంచిగా ఆరాధించాలండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు నిద్రలో నుంచి మేల్కుంటారండి. అంటే మనం ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశిన ఆ పాలకడలిలో యోగ నిద్రకు వెళ్ళినటువంటి స్వామివారు ఈ కార్తీక శుద్ధ ఏకాదశిన మేల్కొంటారని పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఈ రోజున ఆ దేవదేవతలందరూ కూడా, సప్త ఋషులందరూ కూడా స్వామివారికి హారతులు అనేది ఇచ్చి భజనలు అనేది చేసి నిద్ర నుంచి లేపుతారంట అండి. అందుకే ఈ ఏకాదశికి అంత ప్రత్యేకంగా మనం స్వామివారిని పూజిస్తామండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని స్వామివారికి ఉపవాసాన్ని అనేది పాటించాలండి. ఎక్కువగా మనం స్వామివారికి మంగళహారతులతో పూజనైతే చేస్తారో వాళ్లకు ఆర్థిక బాధలు అనేది తొలగిపోయి అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిస్తారని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఈ శనివారం నాడు కూడా మొత్తం మనం ఉపవాసం అనేది పాటించాలండి. ఎందుకంటే శనివారం నాడు మొత్తం కూడా ఏకాదశి అనేది ఉంది కాబట్టి స్వామివారికి పూజనైతే బ్రహ్మముహూర్తంలోనూ అలాగే ప్రదోష కాలంలో కూడా పూజ అనేది చేసుకోవచ్చునండి. అయితే మనం ఈ ఏకాదశి రోజున ఉపవాసం అనేది పాటించినట్లయితే దశమి రోజు రాత్రి నుండి, అంటే దశమి అంటే మనకు శనివారం వచ్చేసి ఏకాదశి అవుతుంది. దశమి అంటే శుక్రవారం రాత్రి నుంచే మనం ఉపవాసాన్ని అనేది పాటించి శనివారం మొత్తం ఉపవాసం అనేది ఉండి ద్వాదశి రోజు పొద్దున అంటే ఆదివారం రోజు పొద్దున మనం సూర్యోదయం అయిన తర్వాత మనం ఉపవాసాన్ని అయితే వదలాలండి. ఒకవేళ మేము ఇంత ఉపవాసం ఉండలేము అని అనుకునే వాళ్ళు సాత్వికమైన ఆహారం అనేది తీసుకుంటూ మనం ఆ స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు మాత్రం దశమి రోజు నైట్ నుంచి ఏమీ తినకుండా ద్వాదశి రోజు సూర్యోదయం అయిన తర్వాతనే ఉపవాసం అనేది వదులుతారండి. అప్పుడే ఈ ఏకాదశి వ్రతం అనేది పరిపూర్ణం అవుతుందండి. అలాగే ఈ పూజను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. స్వామివారు అలంకార భూషితుడు కాబట్టి మనం మంచిగా స్వామివారికి పూలు, గంధం,
కుంకుమలతో మంచిగా అలంకరించుకోవాలండి. అలాగే మన దగ్గర తులసి మాలలు మనకు అందుబాటులో ఉన్నట్లయితే తులసి మాలలతో కూడా స్వామివారిని మంచిగా అలంకరించుకోవాలండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాలను కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి. అలాగే స్వామివారికి ముందుగా మనం షోడశోపచారాలతో పూజను చేసుకోవాలి. అలాగే మనకు వచ్చినటువంటి ఏ స్తోత్రాలైనా సరే అండి, స్వామివారి స్తోత్రాలను ఏ స్తోత్రాలనైనా మనం పఠించుకోవచ్చండి. అలాగే గోవింద నామాలను, విష్ణు సహస్రనామాలను కూడా చదువుకోవచ్చునండి. ఆ తర్వాత మనం తులసి కోట దగ్గర కూడా మనం మంచిగా అలంకరించుకొని ఆ తులసి మాతను కూడా మనం పూజించాలండి. తులసి మాత గౌరీమాత కాబట్టి, ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి మనం ద్వాదశి రోజు కళ్యాణం అనేది చాలామంది చేసుకుంటూ ఉంటారండి. అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందామండి. అలాగే ఈ కార్తీక మాసంలో తులసి కోటి దగ్గర కూడా మనం ఉసిరి దీపాలను కానీ పిండి దీపాలను కానీ వెలిగిస్తే చాలా మంచిదండి. మనం కార్తీక మాసంలో చేసేటటువంటి ఏ దానమైనా సరే మంచి ఫలితాలు అనేటివి అందిస్తాయండి. మనం ఆ రోజు స్వయం పాక దానం కూడా ఇవ్వవచ్చును. అలాగే చాలామంది సాలగ్రామ దానం కూడా చేస్తారండి. అలా చేయడం చాలా పుణ్యఫలం అండి. అలాగే దీపదానం కూడా చేయవచ్చునండి. అలాగే ఈరోజు శనివారం అలాగే ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి మనం ఆ స్వామివారిని దగ్గర ఉంచినటువంటి పాలు ఇంకా పండ్లను తీసుకొని మనం ఉపవాసాన్ని అనేది పాటించాలండి. ఈరోజు ఏ విష్ణుమూర్తి ఆలయం కానీ శివుని ఆలయాన్ని కానీ దర్శించుకుంటే కూడా మనకు చాలా మంచిదండి. నాకైతే ఈ శనివారం వచ్చేసి ఏకాదశి వచ్చిందండి. అలాగే నాది సప్త శనివారాల వ్రతం 6వ వారం పూజ కూడా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏకాదశి రోజున స్వామివారికి 6వ వారం పూజ చేసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఈ విధంగానైతే నేనైతే స్వామివారికి అయితే మంచిగా పూజను అనేది చేసుకుంటున్నామండి. మనం అందరం కూడా ఈ కార్తీక మాసాన్ని అందరం కూడా శివకేశవులని మంచిగా పూజించుకోవాలండి. ఆ శివకేశవుల ఆశీర్వాదాలు మనందరిపైన కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఉత్తాన ఏకాదశిని మనం అందరం కూడా ఘనంగా జరుపుకొని ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదాలను మనం అందరం కూడా పొందాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఓకేనండి, అందరికీ బాయ్ అండి.